మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ రమా శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, కనుము భోగి పండుగ అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, కనుమలోకి ప్రవేశిస్తున్నాం. ముఖ్యంగా కనుమ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించారు? గురుగారు, కొన్ని ప్రాంతాలలో ముక్కనుమ అని కూడా మరొక రోజు చేసుకుంటుంటారు. అది ముక్కనుమ అనేటువంటి శాస్త్రంలో లేదు. అది మనం తర్వాత మనం సృష్టించుకున్నటువంటిది. అది మనకు ముఖ్యంగా 3 రోజులే ఈ పండుగ. సంక్రాంతి తెల్లవారి కనుమ అంటాం. కనుమ పండుగ రోజు మనకు పంటలన్నీ చేతికొచ్చేస్తాయి కదా. ఇంకొకటి మనకు ముఖ్యమైన ఒక విషయం, సంక్రాంతి నాడు పాలు పొంగించుకుంటాం. కొత్త ధాన్యం వచ్చింది, మనము వాకిట్లో పెట్టి పిడకల మీద పాలు పొంగించుకోవడము, సూర్య భగవానుడికి మనము నైవేద్యం పెట్టడము అనేటువంటివి చేస్తాము. కొన్ని ప్రాంతాలలో కనుమ నాడు చేస్తారు ఆ పండుగ, కొన్ని ప్రాంతాలలో రథసప్తమి నాడు చేస్తారు ఈ విషయం, పాలు పొంగించడం అనేటువంటిది. అయితే ఈ పాలు పొంగించడం అనేటువంటిది సంక్రాంతి నాడు చేసుకోవచ్చు, తెల్లవారు చేసుకోవచ్చు. మనకంతా కొత్త ధాన్యం వస్తుంది. ఇప్పుడు కొత్త ధాన్యం వస్తుంది కాబట్టి పశువులకు వీటికి అన్నిటికి కూడా విశ్రాంతి దొరుకుతుంది. 6 నెలలు కష్టపడి పశువులు మానవులు ఇద్దరు కూడా పశువులతో పాటు సమానంగా కష్టం చేస్తారు. కొత్త ధాన్యం వస్తుంది, హాయిగా మళ్ళీ ఒక 3 నెలలు మళ్ళీ వర్షాలు పడేంత వరకు రెస్ట్ తీసుకుందాం అనేటువంటి ఒక పరిస్థితిలో ఉంటారు. అటు పశువులు కావచ్చు, ఇటు మానవులు కావచ్చు. ఇలా ఇస్తుంది. సంక్రాంతి నాడు అంతా గడబిడగా ఆ పండుగ ఈ పండుగ అంతా చేసుకుంటుంటారు. తెల్లవారు ఏం చేస్తారంటే ఎద్దుల పండుగ అంటారు. కొన్ని ప్రాంతాలలో ఎద్దుల పండుగ అంటారు. సామాన్యంగా నిజామాబాద్ ఆ ప్రాంతం దగ్గరకు ఎద్దుల పండుగ అంటారు. ఎద్దుల పండుగ అంటే ఏంటంటే కనుమ నాడు ఏం చేస్తారంటే హాయిగా ఇంట్లో మళ్ళీ అభ్యంగన స్నానాలు ఇవన్నీ ఇంటి అలంకారం అన్నీ అయిన తర్వాత వంటలు చేసుకొని, లేదా కొందరు వంటలు అక్కడే చేసుకుంటారు. వనభోజనాలు పొలాలలో చేసుకుంటారు. మన దగ్గర కార్తీక మాసంలో మనం వనభోజనం చేస్తాము. కొన్ని ప్రాంతాల్లో కనుమ పండుగ నాడు వనభోజనాలు చేసుకోవడం. వనభోజనం అక్కడే మంచిగా వండుకొని పశువులను కడిగి అలంకారం చేసి వాటికి బట్టలు గిట్టలు పైనుంచి బట్టలు వేసి అలంకారం చేసి వాటికి మంచి భోజనం, మనం వండుకునేటువంటి వడలు ఇవన్నీ ఏమేమి చేసుకుంటారో పదార్థాలు వాటికి నైవేద్యం పెట్టి వాటికి తినిపిస్తారు. కొందరు నెట్టు తినిపించి వాటి అలంకారం చేసి పొలం చుట్టూ అంతా తెంపుతారు. ఇక ఒక 3 నెలలు నీకు రెస్ట్ హాయిగా సంతోషంగా ఉండమని చెప్పి ఆ కనుమ పండుగ నాడు ఇదంతా చేసుకుంటారు. ఈ పిల్లలు అందరూ బంధువులందరూ కూడా అక్కడే వంటలు చేసుకొని అక్కడే ఆటలాడుకోవడము చేసుకోవడం జరుగుతుంది. ఈ పాలు పొంగించుతారు కదా, ఇది కొందరు సంక్రాంతి నాడు చేస్తారు, కొందరు కనుమ పండుగ నాడు చేస్తారు. కొన్ని ప్రాంతీయ భేదం అది. సంక్రాంతి నాడు చేసినా తెల్లవారు చేసినా ఆ రోజు ఇంట్లో సంక్రాంతి నాడు పాలు పొంగించుకుంటారు. అక్కడ ఒక మట్టి పిడకలు అంటారు, 7 పిడకలు అంటారు. కొన్ని ప్రాంతాల్లో పిడకలు తెచ్చి పిడకలు పొయ్యి పెట్టి వాకిట్లో అందులో ఒక గురిగిలో చెంబులలో కానీ గిన్నెలో కానీ పొంగించరు, గురిగిలోనే పొంగించాలి. మట్టి గురిగి కొత్తది తీసుకొచ్చి అందులో పాలు పోసి పొంగించి అందులో బెల్లం వేసి పాయసం చేస్తారు. చేసి అక్కడ చిక్కుడు కాయలు ఉంటాయి, చిక్కుడు కాయలు అంటారు. ఆ చిక్కుడు కాయలతో రథం చేస్తారు. కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి నాడు చేస్తారు, తెల్లవారు చేస్తారు. అది ప్రాంతీయ భేదం. అది ఎన్నడైనా చేసుకోవచ్చు. చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి అక్కడ పెట్టి చిక్కుడు ఆకులలోనే వండినటువంటి పాయసం సూర్యునికి 7 ఆకులలో 9 ఆకులలో నైవేద్యం పెడతారు. 7 ఆకులు సూర్యునికి, రథానికి 7 గుర్రాలు ఉంటాయి. 7 గుర్రాలకు 7 నైవేద్యాలు. సూర్యుని రథసారథికి అనూరునికి ఒక నైవేద్యము, సూర్య భగవానికి ఒక నైవేద్యం పెడతారు. ఈ నైవేద్యం పెట్టి చేసుకుంటారు. ఇది కొందరు పండుగ నాడు సంక్రాంతి నాడు చేస్తారు, కొందరేమో కనుమ నాడు చేస్తారు, కొందరేమో రథసప్తమి నాడు, మాఘశుద్ధ సప్తమి రథసప్తమి నాడు కొందరు చేస్తారు పాలు పొంగించడం. అంటే అది ప్రాంతీయ ఆచారం. ఎన్నడు పొంగించుకున్నా పాలు పొంగించుకోవడం మంచిదే. హాయిగా సంతోషంగా పాయసం చేసుకోవచ్చు, తినొచ్చు. ఇలా కనుమ పండుగ చేసుకొని సాయంకాలం ఏం చేస్తారంటే ఊరేగింపు చేస్తారు. ఊరేగింపు అంటే అలంకారం చేసిన ఎడ్లు ఉంటాయి కదా, అట్లనే బండ్లను, అప్పుడు ఎడ్ల బండ్లు ఉండేటివి, ఆ ఎడ్ల బండ్లకు కూడా మంచిగా అలంకారం చేసి మామిడాకులు తోరణాలు బండ్లకు కూడా కట్టి ఊరు చుట్టూ చింపేవారు. ఇక్కడనేమో వీడు పొలం చుట్టే దింపుకుంటాడు. సాయంకాలం పూట 4 గంటల నుంచి గ్రామం పొలిమేర చుట్టూ, ఎక్కడి నుంచి అయితే పొలం ఉందో గ్రామం చుట్టూ ఎడ్ల బండ్లను
తెంపుకునేవాళ్ళు. దీంట్లో మధ్యన కోడి పందాలని, ఎడ్ల పందాలని ఇవన్నీ కూడా చేసుకుంటూ ఆనందంగా కాలం గడపడమే కనుమ పండుగ. ఎడ్ల పందాలు పెడతారు, కొందరు కోడి పందాలు పెట్టుకుంటారు డబ్బులు పాటు చేసుకోవడానికి. తర్వాత ఈ ఎడ్ల పందాలు పెట్టి మన ఎడ్ల బండ్లతో అలంకారం చేసుకుని ఊరి చుట్టూ డప్పుల వాద్యాలతో బాజా భజనలతో ఊరి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే దరిద్రం మాకు వెళ్ళిపోని ఇప్పటితోటి మేము హాయిగా సుఖంగా ఉండాలి అని చెప్పి ఆ ఎడ్ల బండ్లతో గ్రామం మొత్తం తిరుగుతారు. ఇంకొకటి, ఈ 3 రోజులు పొలిమేర దాటకూడదని చెప్పి శాస్త్రం ఉంది. భోగి నాడు కానీ, పండుగ నాడు, సంక్రాంతి నాడు కానీ, ముఖ్యంగా కనుమ రోజు ఊరి దాటి వెళ్ళిపోకూడదు, ఇంకో దగ్గరికి పోకూడదు, ఊరిలోనే తిరగాలి. అంతేగాని ఊరి దాటి ఇప్పుడు నాగారంలో ఉన్నాను నేను కుషావడం వెళ్తానంటే వీలు లేదు. నాగారంలోనే తిరుగు నువ్వు సాయంకాలం వరకు, కానీ కుషావడం వెళ్ళకు, ఊరి పొలిమేర దాటకూడదు. అందుకే ఎడ్ల బండ్లతో ఊరి చుట్టుముట్టు పొలిమేర దింపేస్తారు. ఆ తెల్లవారి తిరగాలి, పొలిమేర దాటకూడదు. ఎందుకు దాటకూడదు ఊరు అంటే మన సంపద మనకు ఉండాలి, ఇంకో దగ్గరికి పోవద్దు. అంటే వేరే పండుగలకైతే వెళ్ళిపోతాం కదా, మరి ముఖ్యంగా కనుమనే చూసుకుంటే అంటుంటారు కాకి కూడా ఊరు దాటి అదే వెళ్ళాలి. కనుమ నాడు కాకి కూడా ఊరు దాటాలని చెప్పి, ఎందుకంటే మనది మనకు ఉండాలి, మనకు ఆపదలు రాకుండా ఉండాలి, మనం క్షేమంగా ఉండాలి, మన ఊరు క్షేమంగా ఉండాలి, మన దేశం క్షేమంగా ఉండాలి. అందరం కలిసిమెలిసి ఉంటాం. నువ్వు ఎందుకు ఒక్కరు పక్కకి ఊరికి వెళ్తావు? దానికి ప్రత్యేకమైన కారణం అనేటువంటిది ఏం లేదు. చెప్పారు, ఎవరెవరికి తెచ్చింది వాళ్ళు చెప్తున్నారు. అందుకని అందరం కలిసిమెలిసి ఉన్నాం, అందరం కలిసిమెలిసి ఉందాం. ఈ ఒక్కరోజు, ఈ 3 రోజులు నువ్వు ఒక్కరోజు బయట పోతే మాకెంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నాం తల్లి, ముగ్గురు ఇతను ఒక్కరు బయట పోయాడంటూ మరి ఇద్దరం ఏం చేస్తాం, ఏం మాట్లాడుకుంటాం? నడుము ఇంకొకరు ఉండాలి. అలా అందరం కలిసిమెలిసి ఉన్నాము, బయటకు వెళ్తూ సాయంకాలం పండుగ చేసుకుందామని చెప్పి ఎడ్ల బండ్లతోటి చుట్టుగా గ్రామం చుట్టూ పొలిమేర తిరిగి బండ్లతో ఊరేగింపు చేసుకొని బాజావళితో ఉండి ఆ రోజు సాయంకాలం, ఈనాడంటే సినిమాలు చూస్తున్నాం టీవీలో ఎవరింటామని కూర్చొని, ఆనాడు వీధి నాటకాలని, యక్షగానాలని, తోలుబొమ్మలాటలని అన్ని సంక్రాంతి సాయంకాలం మంచిగా వేసేవారు. వెళ్ళి హాయిగా కూర్చొని ఆ ఇంట్లో పిండి వంటలు తినుకుంటూ కూర్చొని చూసేవాళ్ళం మేము మా చిన్నతనంలో హాయిగా. అలాంటి ఒక సంబరాలు మనము చేసుకుంటున్నాము. ఇలా ఈ 3 రోజులు పండుగ చేసుకొని సంతోషంగా ఉండడమే మనము సంక్రాంతి పండుగ. మనలో క్రాంతి రావాలి, వెలుగు రావాలి. ఆ వెలుగు రావడానికే సంక్రాంతి. అందరికీ కూడా వెలుగు రావాలి అనే విషయంతోనే ఈ మూలా నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించినప్పటికీ గోదాదేవి కళ్యాణము ఇవన్నీ కూడా మనము చేసుకొని ఆ సంక్రాంతి నాడు మనకు చేసి ఆ క్రాంతి మన వెలుగులో మనలో క్రాంతి రావాలి. దుష్టశక్తుల నుంచి నెగిటివ్ అనేటువంటిది మనలో అంతా వెళ్ళిపోవాలి, మనలో క్రాంతి రావాలి అనే ఒక విషయం చేతనే సంక్రాంతి పండుగను మనం ఈ విధంగా చేసుకుంటున్నాము. పెద్దలకు, మన పెద్దల ఆశీర్వచనం జరగడానికి పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు చేయడము, నదులలో స్నానం చేయడము, ఇవన్నీ మన పెద్దలు అన్ని నిర్ణయించినటువంటి మన ఆరోగ్యం గురించి, మన కష్టాలు పోవడానికి, దరిద్ర బాధలు పోవడానికి ఇవన్నీ మన పెద్దలు నిర్ణయించినారు. వాటిని పాటించి సుఖంగా సంతోషంగా ఉన్నాము. ఈ సంక్రాంతి మంచిగా హాయిగా 15వ తారీఖు నాడు సంక్రాంతి మనం చేసుకోవాలి. మన సూర్య సిద్ధాంతం ప్రకారంగా ఆ 15 తారీఖు నాటి సంక్రాంతి చేసుకొని ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం, గోదాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం తల్లి. ఇది శుభం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.